హలో బ్యూటిఫుల్ సోల్స్. ఈ సండే కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయింది. నో ప్లాన్స్ నో రెస్ట్. టెంపుల్ విజిట్కి వెళ్తున్నాము. కాడుగుడి ట్రీ పార్క్ నుంచి స్టార్ట్ అయ్యి మెట్రోలో జయనగర్కి వెళ్ళాము. షాపింగ్ కోసం కాదు, టెంపుల్ విజిట్కి. మెట్రో టికెట్ కాస్ట్ అరౌండ్ 90 రూపీస్ అయింది. ఈజీగా వెళ్ళాలంటే ఇలా ఎస్కలేటర్ యూస్ చేయాలి. ఫస్ట్ టైం కాడుగుడి మెట్రో స్టేషన్ని ఇలా ఎంటీగా చూస్తున్నాను. వీక్ డేస్లో అయితే ఈ టైంకి ఫుల్ రష్ ఉంటుంది. ఆల్మోస్ట్ ప్రశాంత్ లేఅవుట్ మొత్తం ఇక్కడే ఉంటుంది. మెజెస్టిక్లో దిగి సిల్క్ ఇన్స్టిట్యూట్ సైడ్ మెట్రో చేంజ్ అయ్యి ఫైనల్గా జయనగర్లో దిగాము. 4th బ్లాక్లో శ్రీ గణపతి టెంపుల్ ఉంటుంది. ఇది నా సెకండ్ విజిట్ ఈ టెంపుల్కి. మా ప్లాన్లో ఈ టెంపుల్ విజిట్ చేయాలని లేదు. మేబీ ఈ పోహా మీద మా నేమ్ రాసున్నట్టుంది, అందుకే మేము ఈ టెంపుల్కి సేమ్ టైంకి విజిట్ అయ్యాము. మెయిన్ ప్లాన్ ఏంటంటే రాగిగుండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి టెంపుల్కి వెళ్దామని. ఇది 9th బ్లాక్లో ఉంటుంది. సో 4th బ్లాక్ నుంచి 9th బ్లాక్కి బస్ తీసుకొని వెళ్ళాము. టెంపుల్ చూసి రాంగ్ ప్లేస్కి వచ్చామేమో అనుకున్నాము. ఎందుకంటే మేము ఎక్స్పెక్ట్ చేసిన దాని ప్రకారం టెంపుల్ కొండ మీద ఉండాలి. బట్ ఇక్కడ చుట్టూ ఇల్లులు ఉన్నాయి. కొండ అంటే చుట్టూ ఆల్మోస్ట్ ఎంటీ స్పేస్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. ఎంట్రీ దగ్గర బ్యాగ్ ఇచ్చారు స్లిప్పర్స్ పెట్టుకోవడానికి. ఇది ఆర్గనైజ్గా పెట్టారు. ఎంట్రీలోనే ఫౌంటైన్ ఉంటుంది, బట్ అది వాటర్ లేదు. బట్ ఆపోజిట్లో ఉన్నది వాటర్ ఫ్లో ఉంది. టెంపుల్ చూసినప్పుడు కొంచెం సర్ప్రైజ్ అయ్యాం. ఎందుకంటే మేము విన్న ప్రకారం టెంపుల్ కొండ మీద ఉంటుంది అని. కొంచెం పైకి వెళ్ళాలి, ఆల్మోస్ట్ ఫస్ట్ ఫ్లోర్ లాగా. అక్కడ ఇంకో స్మాల్ టెంపుల్ ఉంటుంది. దాని తర్వాత మెయిన్ టెంపుల్ వస్తుంది. మెయిన్ టెంపుల్ అయితే కొండ మీదనే ఉంది. స్టెప్స్ ఎక్కాలి. అప్రాక్స్ ఒక 50 ఉంటాయి అనుకుంటున్నాను. సో మనం వచ్చింది కరెక్ట్ ప్లేస్కి. మెట్లు ఎక్కలేని వాళ్ళ కోసం ఎంట్రీలోనే లిఫ్ట్ ఉంటుంది. టెంపుల్లో వీడియో అయితే రికార్డ్ చేయలేదు, బట్ బయట నుంచి వ్యూ అయితే ఇది. అక్కడ ఒక బర్డ్ కనిపిస్తుంది కదా, అది గుర్తుందా? జటాయులాగా అనిపించింది. స్టెప్స్ దగ్గర అందరూ కూర్చొని రిలాక్స్ అవుతున్నారు. ప్లెజెంట్గా గాలి వస్తుంది. మెయిన్ ఎంట్రీ దగ్గర ఒక లిఫ్ట్ ఉంటుంది. ఆ లిఫ్ట్ ఇక్కడ ఈ ఎంట్రీ నుంచి ఇలా స్ట్రైట్గా వెళ్తే మెయిన్ టెంపుల్కి విజిట్ అయిపోవచ్చు. అక్కడ ఒక ప్లేస్లో చుట్టూ కొబ్బరి చెట్లు ఉండి మధ్యలో ఒక టెంపుల్ ఉంది కదా, అదేంటబ్బా? మీకు నాగమల్లి చెట్టు ఐడియా ఉందా? నేను ఫస్ట్ టైం కోటిలింగేశ్వర టెంపుల్లో చూశాను, అండ్ నెక్స్ట్ ఇక్కడే చూస్తున్నాను. అండ్ ఇక్కడ ఒక చెట్టు కాదు, మొత్తం 3 ఉన్నాయి. అండ్ ఫ్లవర్స్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి. ఇల్లుల మధ్యలో టెంపుల్ ఉన్న వైబ్ మాత్రం చాలా పీస్ఫుల్గా ఉంది. కోతులు కూడా ఉన్నాయి, కానీ అవి మనల్ని డిస్టర్బ్ చేయవు, చాలా సైలెంట్గా ఉన్నాయి. కొంచెం టైం అక్కడే స్పెండ్ చేసి బయటకు వచ్చి లంచ్ ఫినిష్ చేసాము. నియర్ బై ఒక స్ట్రీట్ షాపింగ్ లాగా ఉంటే అక్కడికి వెళ్ళాము. నోస్ రింగ్స్ చూసాము, చాలా యూనిక్గా డిఫరెంట్ షేప్స్లో ఉన్నాయి. కాకపోతే కొంచెం ఫెయిడ్ అయినట్టు అనిపించాయి, అందుకే మేము తీసుకోలేదు. వీడియో తీయాలంటే ఫోన్ తీయాలంటే ఛార్జింగ్ అయిపోద్ది. అయ్యయ్యో, యూట్యూబ్లో ఏం పెట్టుకుంటావే? ఈ లోగో ఎవరిదో తెలిస్తే కమెంట్లో చెప్పండి. ఇక్కడ నియర్ బై స్మార్ట్ బజార్ ఉంది. మినీ కూలర్ తీసుకుందామని వెళ్ళాం, బట్ దొరకలేదు అనుకోండి. దాని బదులు స్వీట్ కార్న్ జామకాయలు దొరికితే అవి తీసుకున్నాము. సాఫ్ట్ ఐస్ చూస్తే అసలు ఏదో తెలియని ఫీలింగ్, ఏదో హ్యాపీనెస్. కొంచెం సేపు వాటిలతో ఆడుకొని బయటకు వచ్చి థమ్స్అప్ ఫినిష్ చేసి ఇక్కడ నుంచి నేషనల్ పార్క్కి వెళ్ళాము. ఇది సౌత్ ఎండ్ సర్కిల్ దగ్గర ఉంటుంది. సౌత్ ఎండ్ సర్కిల్ మెట్రో స్టేషన్ ముందే ఒక క్లాక్ కనిపిస్తుంది. ఆ క్లాక్కి పక్కనే ఈ నేషనల్ పార్క్ ఉంటుంది. హిడెన్ స్పాట్ అని చెప్పొచ్చు. లోపల చాలా ప్లెజెంట్గా ఉంది. పార్క్ ఎంట్రన్స్లోనే ఒక స్టాట్యూ ఉంది. నేను ఫస్ట్ ఒక సెకండ్ చూసి అది రియల్ ఏమో అనుకున్నాను. అంటే అక్కడ చెట్లు కట్ చేసే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు రియల్ మనుషులేమో అనుకున్నాను. అదొక్కటే కాదు, దాని వెనక ఒక స్టాట్యూ వాటర్ ఫ్లో అవుతూ ఉంటాయి. అది ఏ స్టాట్యూ తెలీదు. ఏమో లార్డ్ శివలాగా అనిపించారు. అండ్ కొంచెం చూస్తుంటే బుద్ధ స్టాట్యూనా అన్నట్టు అనిపించింది, బట్ తెలియదు ఏంటో. దానికి ముందు అంటే ఆ స్టాట్యూకి ఆపోజిట్ ఫ్రంట్ సైడ్ ఈ వ్యూ చాలా బాగుంది. మేము చాలా పిక్స్ తీసుకున్నాము. స్టాట్యూయే కాకుండా ఇంకా ఇక్కడ ఒక బొమ్మలాగా ఉంది. దాని ఎక్స్ప్రెషన్ చాలా బాగుంది. ఫోన్లో ఛార్జింగ్ అయిపోయేంత వరకు ఫొటోస్ దిగి ఇంకా మెట్రో సౌత్ ఎండ్ సర్కిల్ మెట్రో దగ్గరికి వెళ్ళిపోయాము. ఇంకా ఎలాగో ఫోన్లో ఛార్జింగ్ తక్కువ ఉంది అని చెప్పి కాయిన్ తీసుకున్నాము పేమెంట్ చేసి. ఇలా ఒక సింపుల్ సండే అయిపోయింది. ఓకే, మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బ్యూటిఫుల్ సోల్స్.